మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నాను. ఈ దినమంతా కృపాక్షేమాన్ని పరిశుద్ధాత్ముడు అనుగ్రహించునుగాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 46వ కీర్తన 8వ వచనం. యెహోవా కృంగిన వారిని లేవనెత్తును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వోన్నతమైన దేవుడు ఎవరంటే కృంగిన వారిని ఆయన లేవనెత్తే దేవుడని. అదేవిధంగా 145వ కీర్తన 14వ వచనం చూసినప్పుడు యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు కృంగిపోయిన అందరినీ ఎవరినైనా కానీ ఆయన ఏం చేస్తాడంటే లేవనెత్తే దేవుడు. ఆయన వద్దకు వచ్చేవారిని, ప్రియ దేవుడి బిడ్డ, ఆయన వైపు ఎదురు చూసేవారిని సర్వోన్నతమైన దేవుడు వారిని లేవనెత్తే దేవుడు అంటే. మనం గమనించినప్పుడు లేఖనాలు గమనించినప్పుడు చూడండి, 18 సంవత్సరాలు బలహీనపరచు దయ్యం చేత పెట్టుబడి ఆమె సమాజ మందిరములో ఏమాత్రము ఆమె ఆ నడుము వంగిపోయి లేవలేని పరిస్థితిలో ఉంది. కనుక ప్రియ దేవుడి బిడ్డ, ఆమె నడుము వంగిపోయిన పరిస్థితి, ఏమాత్రం లేవలేని పరిస్థితులు ఉన్నప్పుడు చూడండి, ఆమె యొద్దకి ప్రభు అయిన యేసుక్రీస్తు వెళ్ళి అంటున్న మాట ఏంటంటే, లూకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచనం మనం చూసినప్పుడు ఆమె ఎంత మాత్రము చక్కగా నిలబడలేకునేను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావు అని ఆమెతో చెప్పగా ఆమె మీద చేతులు ఉంచగా ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహింపరచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, 18 సంవత్సరాలు ఆమె జీవితం వంగిపోయిన జీవితము, ఎంత మాత్రం నిలబడలేని జీవితంలోనికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆమె మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఆమెకున్న బలహీనతలన్నీ చూడిపించి ఆమె చక్కగా నిలబడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఉదయకాల సమయంలో వాక్యం వెంటనే ప్రియ దేవుడి బిడ్డ, నీ జీవితంలో ఏ విషయంలో నువ్వు వంగిపోయావు, ఏ విషయంలో నువ్వు కృంగిపోయావు, ఏ విషయంలో నీవు పైకి లేయలేని స్థితిలో నువ్వు ఉన్నావు, నిన్ను ఎంటాడుతున్న ప్రియ దేవుడి బిడ్డ బాధలను బట్టి, నిన్ను ఎంటాడుతున్న అవమానాలు నిందలు బట్టి తలదించుకునే పరిస్థితుల్లో లేవలేని స్థితిలో నువ్వు ఉన్నావా? అదేవిధంగా ప్రియ దేవుడి బిడ్డ, నిన్ను ఎంటాడుతున్న అప్పులను బట్టి, నిన్ను ఎంటాడుతున్న అనారోగ్యం బట్టి, ప్రియ దేవుడి బిడ్డ, ఇటన్నిటి బట్టి నిరాశతో మరి నీవు లేవలేని స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే, ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు ఆయన నీవున్న ఆ పరిస్థితుల్లో నుంచి లేవనెత్తుటకు నా దేవుడు శక్తివంతమైన దేవుడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, భయపడొద్దు, నువ్వు కృంగిపోవద్దు. సమాజ మందిరంలో ఉన్న ఆ తల్లి దగ్గరికి ప్రభువే ఎత్తుక్కుంటే లేచి, చూడండి, అమ్మా, నీ బలహీనత నుంచి నీవు విడుదల పొంది ఉన్నావని చెప్పేసి దేవుడు ఎప్పుడు దర్శించాడో ప్రియ దేవుడి బిడ్డ, ఆమె చక్కగా లేచి నిలబడి దేవుని నామమును మహింపరిచింది. నీ జీవితంలో కూడా నా దేవుని నీ జీవితంలో కృంగిన స్థితి నుంచి అనేక కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి ఆశ్చర్యకర్త స్తోత్రాలయ, మీరు కృంగిన వారిని లేవనెత్తే దేవుడు ప్రభువానికి స్తోత్రాలు స్వామి. ప్రభువానికి స్తోత్రాలయ, వారందరిని లేవనెత్తి మీరు అద్భుతం జరిగించి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుని అందరిని దీవించి ఆశీర్వదించును గాక.